భగవద్భక్తులైన శ్రోతలకు నా నమస్కారములు. ఈ వీడియోలో మనం విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు గల 5 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. 6వ శ్లోకం. అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్టః స్థవిరోధ్రువః. అప్రమేయః శాస్త్ర ప్రమాణములకు అందనివాడును. హృషీకేశః సర్వేంద్రియములకు అధిపతి అయినవాడును. పద్మనాభః సృష్టికి నిలయమైన పద్మము వంటి నాభి కలవాడును. అమరప్రభుః ఇంద్రాది దేవతలకు ప్రభువైన వాడును. విశ్వకర్మ విచిత్రమైన సృష్టి చేయగల సామర్థ్యము కలవాడును. మనుః వేద మంత్ర స్వరూపుడును. త్వష్ట ప్రళయకాలమున ప్రపంచమునంతను పరమాణువుగా మార్చువాడును. స్థవిష్టః స్థూల ప్రపంచమంతయు తనే అయినవాడును. స్థవిరోధ్రువః సనాతనుడు శాశ్వతుడు అయినవాడును అగు శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 7వ శ్లోకం. ఆగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతస్ త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. ఇందులో ఆగ్రాహ్యః కర్మేంద్రియముల ద్వారా కానీ జ్ఞానేంద్రియముల ద్వారా కానీ గ్రహింపరానివాడును. శాశ్వతః సర్వకాలముల యందు ఉండి తీరువాడును. కృష్ణః భక్తుల హృదయములను ప్రేమతో ఆకర్షించుకునివాడును. లోహితాక్షః జీవిత పరమావధిని గ్రహించని వారి పట్ల కన్నెర్రజేయువాడును. ప్రతర్దనః ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడును. ప్రభూతః సర్వజ్ఞాత్వాదులలో పరిపూర్ణుడును. త్రికకుబ్ధామ స్వర్గ మర్త్య పాతాళాదులకు ఆధారమైన వాడును. పవిత్రం భక్తుల హృదయములను పరిశుద్ధమునర్చువాడును. పరం మంగళం స్మరణమాత్రమునని అశుభములు తొలగించి శుభములు చేకూర్చువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. ఇక 8వ శ్లోకం. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. ఇందులో ఈశానః సర్వభూతములను శాసించువాడును. ప్రాణదః జీవకోటికి చైతన్యము ఇచ్చేవాడును. ప్రాణః ప్రాణశక్తి స్వరూపుడును. జ్యేష్ఠః సనాతనుడైన వాడును. శ్రేష్ఠః ఉపశమించరాని మహిమాదులు కలవాడును. ప్రజాపతి సర్వప్రాణులను సంరక్షించువాడును. హిరణ్యగర్భః విశ్వగర్భమున నుండువాడును. భూగర్భః ప్రపంచమునకు పుట్టినిల్లు అయినవాడును. మాధవః మౌన ధ్యాన యోగాదుల వలన తెలియనైనవాడును. మధుసూదనః కామవాసనలను నిర్మూలించువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. తరువాతి శ్లోకం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞః కృతిరాత్మవాన్. ఈ శ్లోకంలో ఈశ్వరః సర్వశక్తి సంపన్నుడును. విక్రమీ విశేషమైన శౌర్య పరాక్రమములు కలవాడును. ధన్వి శాంగమును ధనువును ధరించినవాడును. మేధావి
సర్వ విషయ గ్రహణ సామర్థ్యము కలవాడును. విక్రమ సాధకులను మెల్లమెల్లగా ఉన్నత పదమున గునిపోవువాడును. క్రమ నియమానుసారము చరించువాడును. అనుత్తమ తన్ను మించిన వారు లేనివాడును. దురాదర్శ ఎవ్వరూ ఎదిరించి గెలవలేనివాడును. కృతజ్ఞ ప్రాణులు సలుపు పుణ్యపాపకర్మలు గ్రహించుచుండువాడును. కృతి సర్వవిధ కర్మలకు ఆధారభూతమైన వాడును. ఆత్మవాన్ తన మహిమల యందే సర్వత్రా సుప్రతిష్ఠుడైయుండువాడును. అగు శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. చివరిగా 10వ శ్లోకం. సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవ అహః సంవత్సరో వ్యాల ప్రత్యయ సర్వదర్శన. ఇందులో సురేశ శుభములు చేకూర్చువారులో శ్రేష్ఠుడును. శరణం ఆశ్రితులకు దుఃఖ నివృత్తి కలిగించువాడును. శర్మ పరమానంద స్వరూపుడును. విశ్వరేతా సర్వప్రపంచమునకు కారణభూతుడును. ప్రజాభవ ప్రజోత్పత్తికి మూలమైన వాడును. అహహ సదా తన్ను స్మరించుకొనుచుండు వారికి స్పష్టముగా గోచరించువాడును. సంవత్సర కాలతత్వ స్వరూపుడును. వ్యాల భక్తిహీనులకు పట్టుబడనివాడును. ప్రత్యయ పరిశుద్ధ జ్ఞాన స్వరూపుడును. సర్వదర్శన ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుచున్నది గ్రహింపగలవాడును. అగు శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను.